హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకం కింద మార్చబోతున్నట్లు సమాచారం రాగా, ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోయే రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలో స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు, తప్పనిసరిగా రైతులకు సంబంధించి కొన్ని కండిషన్లు అయితే విధించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇందులో కొన్ని కండిషన్లతో పాటు మీకు సంబంధించి ఈ సంవత్సరం పేమెంట్ అనేది వస్తుందా లేదనేది కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. గతంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి గ్యారంటీ పథకాల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని, అర్హత ఉన్న ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఏటా అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ప్రజాపాలనలో కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు 15,000 రూపాయలు అందజేయబోతున్నట్లు, రైతా లేకపోతే అంటే సొంతంగా పొలం అనేది కలిగిన రైతా లేకపోతే వేరొకరి పొలాలను కౌలు చేస్తున్న రైతులు అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం ఎవరైతే కలిగిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారు. అలాగే మీకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి మీకు పంట పొలం ఉన్నంత మాత్రాన సరిపోదు. తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి రైతులకు సాగు చేస్తున్న భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సంబంధించిన సర్వే నంబర్లు ఎంటర్ చేయాలి. ఎంత మేర మీరు పంట అనేది వేస్తున్నారనే విషయాలను కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పంట అనేది ఈ సంవత్సరం వేసుంటారో అంటే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే సమయానికి ఎవరైతే పంట అనేది వేసుంటారో వారికి మాత్రమే ఈ సంవత్సరం రైతు భరోసా లేదా రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క గారు కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొండలకు గుట్టలకు కూడా గతంలో రైతు బంధు పథకాన్ని ఇచ్చారని, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి అటువంటి అవకతవకలు జరగకుండా ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా లేదా రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ కూలీలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు లేదా జాబ్ కార్డు లేదా కరువు పనికి సంబంధించి మీకు కార్డు కనుక ఉన్నట్లయితే సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఏదైతే ఉందో అది టిక్ మార్క్ అనేది పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ప్రజాపాలనలో ఆ దరఖాస్తు అనేది చేసుకున్న రైతులకు మాత్రమే ముందుగా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. మీరు ప్రజాపాలనలో అప్లై అనేది చేసుకోకుండా అంటే ఈ యొక్క అప్లికేషన్ మీరు ప్రజాపాలనలో కనుక ఇవ్వకపోయినట్లయితే మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయరు. దీనికి సంబంధించి ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 రూపాయలు, అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే రైతు బంధు పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి గతంలో ఇప్పటివరకు 3 ఎకరాలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుండగా ప్రస్తుతం 4 ఎకరాలకు పెంచుతున్నట్లు, రైతులందరూ రైతు బంధు పథకానికి అప్లై చేసుకోవాలని, త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతులకు 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రైతు బంధు పథకానికి అప్లై అనేది చేసుకుని ఉండి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ప్రజాపాలనలో ఈ యొక్క అప్లికేషన్ కనుక ఫిల్ అనేది చేసి ఇచ్చినట్లయితే ఈ విడతలో తప్పనిసరిగా మీకు పేమెంట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే రైతులు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారంటే తప్పనిసరిగా వారికి సంబంధించిన కుటుంబ ఆదాయం అనేది 20,000 కన్నా పైనే ఉంటుంది కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది.